ఒకసారి గంగాదేవి తిరుమల క్షేత్రానికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందని భక్తి కథలుగా చెబుతారు. తిరుమలలో కొండపైన దివ్యమైన రూపంతో వెలిసిన స్వామివారిని చూసిన గంగాదేవి ఎంతో భక్తి ఆనందంతో నిండిపోయింది. భక్తుల కష్టాలను తొలగిస్తూ అందరినీ కరుణతో కాపాడుతున్న స్వామివారిని మహిమను చూసి గంగాదేవి అపారమైన గౌరవం కలిగింది. గంగాదేవి స్వామివారిని సన్నిధికి వెళ్ళి నమస్కరించి, స్వామివారి భక్తులందరికీ రక్షకులు, మీ పైన నాకు ఎంతో భక్తి గౌరవం ఉన్నాయి. మీతో నాకు ఒక పవిత్రమైన అన్నాచెల్లెల బంధం ఏర్పడాలని కోరుకుంది. అనంతరం గంగాదేవి ఒక పవిత్రమైన రాఖీని తీసుకొని స్వామివారికి అప్పుడే కట్టింది. స్వామివారి ఆశీర్వాదంతో సంతోషించిన గంగాదేవి తన భక్తి మరియు ఆప్యాయతకు గుర్తుగా స్వామివారి చేతికి రక్షాదారం కట్టిందని చెబుతారు. ఆ రక్షాదారాన్ని రాఖీగా కూడా భావిస్తారు. అప్పుడు వెంకటేశ్వర స్వామివారు గంగాదేవిని ఆశీర్వదించి, గంగమ్మ, నీవు లోక పవిత్రతను అందించే తల్లివి, నీ జలాలు ప్రజలకు జీవనాధారమే, పైన నీ భక్తి ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలని దీవిస్తారు. ఆ స్వామివారి ఆశీర్వాదంతో గంగాదేవి ఎంతో సంతోషించింది. స్వామివారిని గంగాదేవి భక్తులందరినీ ఆశీర్వదించాలని కోరింది. వెంకటేశ్వర స్వామివారి చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదించాడు. అప్పుడు స్వామివారు అంటారు, ఈ ప్రకృతిలో ఉన్న జీవులన్నిటికీ నువ్వే పవిత్రమైన నీటిని అందిస్తూ వారిని చూసుకోవాలని వెంకటేశ్వర స్వామివారు కోరారు. గంగాదేవి రాఖీ కట్టడం ఒక సందేశంగా భావించవచ్చు. గంగాదేవి పవిత్రతను వెంకటేశ్వర స్వామి వారు దైవిక రక్షణ. రాఖీ పండుగ అనేది ప్రేమ, విశ్వాసం, రక్షణకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. రాఖీ పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. రక్త సంబంధం వెనుకైన ప్రేమ, గౌరవం, రక్షణ భావతో ఏర్పడింది బంధమని చెబుతారు. వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో స్మరించే ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప, గంగమ్మ తల్లి పవిత్రత, ఆశీర్వాదం లభించాలని ఆ వెంకటేశ్వర స్వామిని, గంగమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క జీవితో కలిసిమెలిసి ఉంటారు. అందుకే ఆ స్వామివారి మనసు యొక్క సున్నితంగా ఉంటుంది. గోవింద గోవింద అనే నామం వారిని స్మరించడం ద్వారా మనసులోని భక్తి, శాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.